గోదావరి జిల్లాలోని ఒక చిన్న గ్రామం. ఇంటి వరండాలో సత్యం చేతిలో లెక్కల డైరీ పట్టుకొని కోపంగా అటూ ఇటూ తిరుగుతున్నాడు. సాగర్, ఓయ్ సాగర్, ఎక్కడ చచ్చావురా? బయటికి రా. సాగర్ చేతులు తుడుచుకుంటూ పొలం నుండి నేరుగా వరండాలోకొస్తాడు. ఏమైందన్నయ్యా? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? వీధిలో వాళ్ళంతా చూస్తున్నారు. వీధిలో వాళ్ళు నీ లీలలు తెలిసినప్పుడు చూస్తారులే. నిన్న నువ్వు అమ్మిన ధాన్యం బస్తాల డబ్బుల్లో 500 రూపాయలు ఎందుకు తక్కువగా ఉన్నాయి? లెక్కల్లో తేడాలు చేయటం ఎప్పటి నుండి నేర్చుకున్నావురా? అన్నయ్య, నేను దొంగతనం చేయలేదు. స్వప్నకి ఒంట్లో బాలేదు. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఇంట్లో సరుకులు కూడా అయిపోయాయి. నాకు హక్కుంది కదా అని తీసుకున్నాను. హక్కా? హ! నీకా? అరే, ఈ ఇంట్లో నా ఇష్టం లేకుండా ఒక గడ్డి పరక కూడా కదలదు. నన్ను అడగకుండా డబ్బులెలా ముట్టుకున్నావు? అసలే ఇంట్లో పరిస్థితి బాగోలేదని నీకు తెలుసా? నువ్వేమో ఇక్కడ నవాబులా డబ్బులు తగిలిస్తున్నావు. అన్నయ్య, నేను పగలు రాత్రి పొలంలో రక్తం చెమటగా మార్చి కష్టపడుతున్నాను. నా భార్యకి వైద్యం చేయించుకునేంత అధికారం కూడా ఆ డబ్బు మీద నాకు లేదా? అధికారాల గురించి మాట్లాడుకు సాగర్. నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు, తింటున్నావు. అది చాలదా? రేపొద్దున్న మెడలో గొలుసు అడిగితే తీసిచ్చేయాలా ఏంటి? గుర్తుంచుకో, నువ్వు తమ్ముడివి. పనివాడిలా ఉంటేనే సుఖంగా ఉంటావు. ఎక్కువ మాట్లాడితే మాత్రం గుర్తుపెట్టుకో, ఈ ఇల్లు, పొలం అన్నీ నా వల్లే నడుస్తున్నాయి. అన్నయ్య, నేను నిన్ను ఎప్పుడూ తండ్రిలానే భావించాను. కానీ ఈరోజు డబ్బుల కోసం నన్ను దొంగ అంటావా? ఇదేనా ఒక తమ్ముడి మీద నీకున్న ప్రేమ? ప్రేమ గిమ పొయ్యిలో వెయ్యి. నాకు నా లెక్క కావాలి. ఈ రోజు తర్వాత ఒక్క రూపాయి అటు ఇటు అయినా నాకంటే చెడ్డవాడు ఉండడు. ఇంకా అక్కడే నిలబడి ఏం చూస్తున్నావు? వెళ్ళి పొలం పనులని పూర్తి చేయి. నేను మీ వదిన కలిసి పక్కూరికి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి వెళ్ళాలి. సాయంత్రానికల్లా పనంతా అయిపోవాలి. సత్యం కోపంగా కాలు దువ్వుతూ లోపలికి వెళ్ళిపోతాడు. సాగర్ అక్కడే మౌనంగా ఉండిపోతాడు. తన అన్నయ్య మీద ఉన్న గౌరవం అతని కళ్లల్లో మెల్లమెల్లగా విరిగిపోతుంది. ఇది ఇద్దరు అన్నదమ్ముల కథ. ఇక్కడ రక్త సంబంధాల మీద డబ్బు, అహంకారమనే పొరలు కప్పేశాయి. సత్యం పెద్దన్నయ్య అనే గర్వంతో సాగర్ని కేవలం ఒక పనివాడిలా వాడుకుంటున్నాడు. కాని ఈ 500 రూపాయల గొడవ వాళ్ల జీవితాలను శాశ్వతంగా రెండుగా చీల్చబోతోందని అతనికి తెలీదు. సత్యం వెళ్లిపోయిన తర్వాత సాగర్ బరువెక్కిన మనసుతో పొలానికి వెళ్లాడు. అటు ఇంట్లో సాగర్ భార్య స్వప్న వంటింట్లో పొయ్యి ముందు కూర్చొని ఉంది. ఆమె శరీరం తీవ్రమైన జ్వరంతో కాలిపోతుంది. కాని భయంతో పనిలోనే నిమగ్నమయ్యుంది. అప్పుడే తన తోటికోడలు కనకం బాగా ముస్తాబై అక్కడికొస్తుంది. ఓయ్ స్వప్న, ఇంకా వంట పని పూర్తి కాలేదా? నేను మీ బావగారు బయటికెళ్ళాలి. ఆలస్యమవుతోంది. త్వరగా పులిహోర ప్యాక్ చెయ్యి. అక్క, నాకు జ్వరం చాలా ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి నుండి ఒళ్లంతా కాలిపోతుంది. ఈ రోజుకి వంట పని కొంచెం చూసుకుంటారా? నేనస్సలు నిలబడలేకపోతున్నాను. అమ్మో, చూడండి మహారాణిగారి నఖరాలు. కొంచెం ఒళ్ళు వేడెక్కితేనే కాళ్ళు చేతులు పడిపోయాయా? మేము కూడా ఇంటికి కోడళ్లుగానే వచ్చాం. జ్వరం వచ్చినా పొలం పనుల వాళ్ళందరికీ వంటలు చేసేవాళ్ళం. ఈ పట్నం నాటకాలు ఇక్కడ సాగవు. అక్క, నేను నిజమే చెబుతున్నాను. అప్పుడే స్వప్నకి తల తిరుగుతుంది. ఈ గోడలు పట్టుకుని డ్రామాలు చేయకు. పని నుండి తప్పించుకోవడానికి రోజుకో కొత్త వంక వెతుకుతావు. వెళ్ళు, ముందు బయట గిన్నెలు తోము, తర్వాత వంట చెయ్యి. అవును, బట్టలు కూడా ఉతకాలి. మళ్ళీ వాషింగ్ మిషన్ జోలికి వెళ్లకు. చేత్తో ఉతికితేనే మురికి బాగా వదులుతుంది. అప్పుడే సాగర్ పొలం నుండి నీళ్లు తాగడానికి ఇంటికొస్తాడు. స్వప్న పరిస్థితి చూసి పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తాడు. స్వప్న, ఏమైంది నీకు? అరే, ఒళ్ళు సెగలు కక్కుతోంది. నువ్విక్కడ పనెందుకు చేస్తున్నావు? లేదు, నేను చేస్తాను. అక్క వాళ్ళు బయటికి వెళ్ళాలి కదా. వదినా, తనకి ఎంత జ్వరంగా ఉందో మీకు కనిపించడం లేదా? తనని విశ్రాంతి తీసుకోమని చెప్పాల్సింది పోయి పని చేయిస్తారా? మీరు గదిలో పడుకున్నారు, తనేమో ఇక్కడ పొగలో కూర్చొని ఉంది. అరెవ్వా, చిన్న నోరు పెద్ద మాట. నీ ముద్దుల భార్య కోసం నాతో ఎదురు మాట్లాడతావా? జ్వరమే కదా వచ్చింది, కొంపలేం మునిగిపోలేదు. అసలు తను రోజంతా ఇంట్లో ఏం చేస్తుందని? 2 పూటల వంట చేయడమే కదా. దానికి కూడా మీరు అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టడానికొచ్చేస్తావు? ఇది పని కాదు, అన్యాయం. మీరు పని మనిషి కంటే హీనంగా తనతో పని చేస్తున్నారు వదినా. ఈ ఇంట్లో తనకి కనీస గౌరవం లేదా? గౌరవమా? వేరే వాళ్ళు పెట్టే ముద్దల మీద బతికేవాళ్ళు గౌరవం గురించి మాట్లాడకపోతేనే మంచిది. వెళ్ళు, వెళ్ళి నీ అన్నయ్య దగ్గర ఊడిగం చెయ్యి. లేకపోతే ఈ రాత్రికి తిండి కూడా దొరకదు. చాలు, ఇక ఆపండి వదినా. తనకి ఒంట్లో బాగుపడే వరకు స్వప్న ఇంకా ఈ రోజు నుంచి గడ్డి పరక కూడా ఎత్తదు. అవునా?
అయితే ఇప్పుడు నువ్వు నాకు నేర్పిస్తావా? ఉండు, నీ అన్నయ్యను రానివ్వు. నువ్వీరోజు నీ వదిన్ని ఎంతగా అవమానించావో చెప్తాను. సాగర్ మమకారం మరియు కనకం అసూయ మధ్య ఇప్పుడు యుద్ధం మొదలైంది. వంటింట్లో జరిగిన ఈ వాగ్వాదం ఇప్పుడొక పెద్ద తుఫానుకు సంకేతమిస్తోంది. సాయంత్రం అయ్యింది. కనకం ఇంటి గడప మీద చేతిలో రుమాలు పట్టుకొని తన మీద ఏదో పెద్ద అన్యాయం జరిగినట్టుగా కూర్చొని ఉంది. సత్యం అలసిపోయి పొలం నుండి రాగానే ఆమె తన యాక్టింగ్ మొదలుపెట్టింది. సత్యం కోపమే తనకి పెద్ద బలమని ఆమెకు బాగా తెలుసు. ఏమైంది కనకం? ఇంకా దీపం పెట్టలేదు? నువ్వేంటి ఇలా మొహం మార్చుకుని కూర్చున్నావు? ఇంకా ఇంట్లో దీపం వెలిగించేంత వెలుగెక్కడుందండి? మీ అనుమతి లేకుండా ఇక్కడ పక్షి కూడా రెక్క ఆడించేది కాదు. కాని ఈరోజు మీ తమ్ముడు నన్ను చేసిన అవమానం తర్వాత నేను ఇంట్లో ఉండటం కష్టం. ఏంటి? ఆ నిన్నగాక మొన్నొచ్చిన పిల్లాడికి అంత ధైర్యమా? ఏం జరిగిందో విడమర్చి చెప్పు. నేను కేవలం అన్నం కొంచెం పలుకుగా ఉందని, పప్పులో ఉప్పెక్కువైందని చెప్పాను. అంతే. సాగర్ నా మీద పులిలా విరుచుకుపడ్డాడు. మీరింట్లో కూర్చొని హుకుం చెలాయిస్తున్నారు, నా భార్య మీకేం పనిమనిషి కాదు అని అన్నాడు. అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడాడు. ఇకపై ఈ ఇంట్లో తనిష్టమే నడుస్తుందని చెప్పాడు. సాగర్, అరే సాగర్, ఇటురా. అప్పుడే సాగర్ గదిలో నుండి బయటికొస్తాడు. అతని వెనుక జ్వరంతో వణికిపోతున్న స్వప్న కూడా ఉంది. ఏంటన్నయ్యా పిలిచావు? సత్యం సాగర్ చెంప మీద గట్టిగా ఒక్కటి కొడతాడు. పద్ధతి లేనివాడా, మీ వదినతో ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయావా? నిన్ను పెంచి పెద్ద చేస్తుంది అందుకేనా? నువ్వు నా భార్య మీద అరుస్తావని ఏ రోజు అనుకోలేదు. మర్యాదగా ఇప్పుడే క్షమాపణ చెప్పు. అన్నయ్య, నేను వదిన్ని అవమానించలేదు. స్వప్నకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. తనని విశ్రాంతి తీసుకొనివ్వమని మాత్రమే చెప్పాను. నా భార్య ప్రాణాలు కాపాడుకోవడం తప్ప వదిన అబద్ధం చెబుతున్నారు. ఈ పరిస్థితిలో కూడా తనతో పెద్ద పెద్ద గిన్నెలు తోమించారు. చూడండి, మీ ముందే ఎలా ఎదురు మాట్లాడుతున్నాడో. నేను అబద్ధం చెబుతున్నానంట. ఇప్పుడు ఇంట్లో నేను సమాధానం చెప్పుకోవాలా? పని తప్పించుకోవడానికి ఈ స్వప్న కావాలనే నాటకాలు ఆడుతోంది. నోరు మీ సాగర్, నాకు నీ మాటలు వినాలని లేదు. ఈ ఇంటి నియమం ఒక్కటే, నేను చెప్పిందే నిజం. నువ్వు కనకాన్ని అవమానించావు. నీకు ఈ ఇంటి కింద ఒక్క ముద్ద అన్నం తినాలనున్నా మోకాళ్ల మీద కూర్చొని క్షమాపణ అడుగు. లేదంటే ఇప్పుడే నీ వస్తువులన్నీ సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బావగారు, ప్లీజ్ శాంతించండి. నా వల్ల అన్నదమ్ముల మధ్య గొడవలొద్దు. సాగర్, అక్కయ్యకి క్షమాపణ చెప్పే. నేను బానే ఉన్నాను. పనంతా నేనే చేస్తాను. లేదు స్వప్న, ఇక చాలు. ఈరోజు క్షమాపణ అడిగితే జీవితాంతం ఈ పొగలో బానిసత్వంలోనే చావాల్సొస్తుంది. అన్నయ్య, నువ్వు నన్ను ఎప్పుడు తమ్ముళ్ళ చూడలేదు. ఉచితంగా దొరికే పనివాడిలా అనుకున్నావు. అయితే సరే, వెళ్ళిపో. ఈ ఊర్లో నీకు 2 పూటల సాంబారన్నం ఎవరు పెడతారో నేను చూస్తాను. నా సాయం లేకపోతే నువ్వు నడి రోడ్డు మీద భిక్షగాడివైపోతావు. భిక్షగాడినవుతానో లేక యజమానినవుతానో కాలమే చెబుతుందన్నయ్యా. అక్కడ వాతావరణం ఎంత ఉద్రిక్తంగా ఉందంటే గాలి కూడా బరువెక్కినట్లు అనిపిస్తోంది. సత్యం చేయి సాగర్ మీద లేచింది. కనకం కళ్లల్లో గెలుపు కనిపిస్తోంది. కాని ఇప్పటిదాకా భరిస్తూ వచ్చిన సాగర్ ఈరోజు ఎదిరించడానికి సిద్ధమయ్యాడు. ఇంకా ఇక్కడే నిలబడ్డావా? నేను చెప్పాను కదా, అయితే క్షమాపణ అడుగు, లేదంటే ఈ ఇంటి గడప దాటిపో. నా ఇంట్లో ద్రోహి, పద్ధతి లేని తమ్ముడు నాకొద్దు. సాగర్, ప్లీజ్, మొండితనమొద్దు. అక్కయ్య గారిని క్షమాపణ అడుగు. ఈ స్థితిలో మనం ఎక్కడికి వెళ్తాం? లేదు స్వప్న, ఈరోజు వద్దు. అన్నయ్య, నువ్వు పదే పదే నా ఇల్లు అంటున్నావు. ఈ ఇల్లు నీది మాత్రమే కాదు, నాన్న మనిద్దరి కోసం దీన్ని కట్టించారు. ఈ ఇంటి ప్రతి ఇటుకలో నా చెమట కూడా ఉంది. నేనెందుకు వెళ్ళాలి? ఈ ఆస్తిలో నాకు కూడా సమానమైన హక్కుంది. అరే చూడండి, ఇప్పుడు ఇతను హక్కులు అడుగుతాడా? తన పెద్దన్నయ్య ముందు సమానత్వం గురించి మాట్లాడటానికి సిగ్గులేదా? హక్కా? నాన్న నిన్ను నాతో సమానంగా చూశారని అనుకుంటున్నావా? నువ్వెప్పుడు అమాయకుడివే సాగర్. ఈరోజు నువ్వు మూర్ఖుడివని కూడా నిరూపించుకున్నావు. నాన్న అంతా అలాగే వదిలేసి వెళ్లారని అనుకుంటున్నావా? ఏంటి నీ ఉద్దేశం అన్నయ్యా? నీకు నిజం తెలియాలి కదా. ఉండు, నీ హక్కు ఏంటో ఇప్పుడే చూపిస్తాను. సత్యం వేగంగా తన గదిలోకి వెళ్తాడు. అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. స్వప్న భయంతో సాగర్ని పట్టుకుంటుంది. కాసేపట్లోనే సత్యం పాతబడిపోయిన కొన్ని కాగితాలు పట్టుకుని వస్తాడు. ఇది చూడు, ఇవి ఈ ఇల్లు మరియు పొలం అసలు పత్రాలు. నాన్న చనిపోవడానికి 6 నెలల ముందే ఇవన్నీ నా పేరు మీద రాసేశారు. నువ్వేదో ఒక రోజు నీ భార్య మాట విని వాట అడుగుతావని ఆయనకు ముందే తెలుసు. ఇది సాధ్యం కాదు. నాన్న నన్ను అంతగా ప్రేమించేవారు. ఆయన నాకు ఇలాంటి అన్యాయం చెయ్యరు. ప్రేమ వేరు, ఆస్తి వేరు.
ఈ కాగితాల్లో జాగ్రత్తగా చూడు. ఈ పక్క ఇల్లు మరియు గోదావరి గట్టునున్న పంట పొలాల యజమాని కేవలం సత్యం అని స్పష్టంగా ఉంది. సాగర్ ప్రపంచం కూలిపోయినట్టు అనిపించింది. ఏ కాగితాలను తన రక్షణ అనుకున్నాడో అవే ఈరోజు అతన్ని ఇంటి నుండి గెంటేసే ఉత్తరాలయ్యాయి. సత్యం మరియు కనకం ముఖాల్లో ఒక క్రూరమైన గెలుపు నవ్వు కనిపిస్తోంది. కాగితాలను చూడగానే సాగర్ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లయింది. ఆ ప్రభుత్వ పత్రాల మీద ఉన్న నాన్నగారి వేలిముద్రలు, సత్యం తన తీపి మాటలతో నాన్నగారిని ఎలా వశం చేసుకున్నాడో సాక్ష్యం చెబుతున్నాయి. సాగర్కు ఇప్పుడు ఆ ఇంట్లో గాలి కూడా పరాయిదైపోయింది. మొత్తం చదువు సాగర్. సగం చదివి ఎందుకు వణికిపోతున్నావు? నాన్నగారు అంత నిర్ణయులేమీ కాదు. నీకోసం కూడా కొంత వదిలిపెట్టారు. చూడు, ఆఖరి పేజీలో రాసుంది. ఊరి చివరున్న ఆ పాత కొట్టం, అలాగే దానికి ఆనుకొని ఉన్న వెదురు తోట నీవేనంట. ఓహో, ఎంత అదృష్టమో చూడు. ముళ్ళ వెదురు చెట్లు మరియు కప్పులేని ఇల్లు. ఇప్పుడు ఆ వెదురు కర్రలను కొట్టుకుని నీ కడుపు నింపుకో. అన్నయ్య, ఆ కొట్టం ఎప్పుడూ శిథిలమైపోయింది. అక్కడికి ఏళ్ల తరబడి ఎవ్వరూ వెళ్ళలేదు. ఆ వెదురు చెట్లతో నేనేం చెయ్యాలి? ఆ నేల మీద గడ్డి పరక కూడా మొలవదని ఊరందరికీ తెలుసు. నీ తమ్ముడి మీద నీ కొంచెం కూడా జాలి లేదా? జాలి? ఈరోజు మధ్యాహ్నం నా ముందు ఎదురించి మాట్లాడినప్పుడు లేని జాలి ఇప్పుడెందుకొస్తుంది? ఇప్పుడు ఒంట్లో బాగోలేని నీ భార్యని తీసుకుని నేరుగా వెదురు తోటల్లోకి వెళ్ళి కాపురం పెట్టుకో. ఈ రోజు తర్వాత ఈ పక్క ఇల్లు వైపు కన్నెత్తి కూడా చూడకు. స్వప్న ఏడుస్తూ కనకం కాళ్లు పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. బయట చాలా చలిగా ఉంది. నాకు జ్వరం కూడా ఎక్కువగా ఉంది. ఈ ఒక్క రాత్రికి మమ్మల్ని ఇక్కడ ఏదో ఒక మూలన ఉండనివ్వండి. రేపొద్దున్నే మేము వెళ్ళిపోతాం. అరే, పక్కకు తప్పుకో. నా ఖరీదైన చీర పాడైపోతుంది. వెళ్ళు, నీ మొగుడి మహల్లో వెళ్ళి పడుకో. విను, వెళ్ళేటప్పుడు నీ చిరిగిన చాప, ఆ పాత పెట్టె కూడా తీసుకెళ్ళు. ఇక్కడ నీ చెత్త పెట్టకు. చాలు స్వప్న, ఇక ఒక్క మాట కూడా మాట్లాడకు. అన్నయ్య, ఈరోజు నువ్వు నన్నింటి నుండి కాదు, నీ మనసు నుండి బయటకు గెంటేశావు. గుర్తుంచుకో, ఆస్తి కాగితాలు భూమిని పంచగలవు కానీ అదృష్టాన్ని కాదు. నాకు వెదురు తోట ఇచ్చావు కదా, అదే ముళ్ళ భూమి మీద నా రాతను మార్చుకొని చూపిస్తాను. వెళ్ళు వెళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే కడుపు నిండదు. పో ఇక్కడ్నుంచి. భారీ వర్షం పడే సూచనలు కనిపిస్తుండగా సాగర్ తన భార్య చేయి పట్టుకుని చీకట్లోకి నడిచాడు. అమావాస్య చీకటి రాత్రి. దానికి తోడు పెరుగుతున్న వర్షం. సాగర్ మరియు స్వప్న ఊరి చివరనున్న ఆ నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడెప్పుడో వాళ్ల తాతగారుండేవారు. సాగర్, మనం నిజంగా ఇక్కడే ఉండాలా? ఇక్కడ చుట్టంతా చీకటిగా ఉంది. లోపల గబ్బిలాల శబ్దాలు వినిపిస్తున్నాయి. స్వప్న, నన్ను క్షమించు. అన్నయ్య ఇంత రాతికుండేవాడవుతాడని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ శిథిలాల్లో నిన్ను తడవకుండా పడుకోబెట్టడానికి ఒక్క మూల కూడా సరిగ్గా లేదు. దానికి తోడు నీకీ జ్వరం. మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఆస్తి కాగితాలు మనల్ని ఇక్కడికి పంపించుండొచ్చు. కాని కనీసం ఇక్కడ మనల్ని ఎవ్వరూ దెప్పిపొడవరు. కాకపోతే ఈ రాత్రి ఎలా గడుస్తుందనేదే నా భయం. అప్పుడే ఒక్కసారిగా మెరుపులు మెరిసి కుండపోత వర్షం మొదలైంది. ఇంటి లోపల నీళ్లు జలపాతంలా పడుతున్నాయి. స్వప్న, ఇటురా. ఈ మూలలో గోడ ఆసర కొంచెముంది. సాగర్, నాకు చాలా ఆకలిగా ఉంది. ఉదయం నుండి కడుపులో ఒక్క మెతుకు కూడా పడలేదు. ఉండు, ఇంటి నుండి వచ్చేటప్పుడు వంటింటి నుండి ఎవ్వరికీ తెలియకుండా కొంచెం పెరుగన్నం, మిర్చి తీసుకొచ్చాను. అతను మూట విప్పాడు. కాని అది వర్షం నీటికి తడిచిపోయింది. ఇది చూడు, ఇది కూడా తడిచిపోయింది. నా రాతే బాలేదు స్వప్న. పర్వాలేదు, మనమిద్దరం సగం సగం పంచుకుందాం. అమృతం అనుకుని తిందామండి. ఆ చీకటి మూలలో కూర్చుని ఇద్దరూ తడిచిన అన్నాన్ని తింటున్నారు. బయట గాలి హోరుమని వేస్తోంది. పక్కనే ఉన్న వెదురు తోట నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి. విన్నావా? అన్నయ్య ఈ ముళ్ళ వెదుర్ని మనం చావడానికి ఇచ్చాడు. కాని గుర్తుంచుకో స్వప్న, ఈ వెదురు మనల్ని గుచ్చుకోగలేదంటే మనకి తోడుగా కూడా ఉండగలేదు. రేపొద్దున్నే ఈ వెదురుతో ఏదో ఒకటి చేస్తాను. వీటిని అమ్ముతానా, లేదా వీటితో మన కోసం ఒక కప్పు తయారు చేసుకుంటాను. నాకు మీ మీద నమ్మకముంది. ఇక పడుకోండి. రేపటి రోజంతా చాలా పనుంటుంది. ఆ చల్లటి నేలమీద ఎలాంటి పక్కా లేకుండానే సత్యం కనకం చూపించిన ద్వేషం అనే మంటలో కాలుతూ ఇద్దరూ అలాగే పడుకున్నారు. సాగర్ కళ్లల్లో నిద్రలేదు. ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల, కసి కనిపిస్తున్నాయి. సూర్యుడి మొదటి కిరణం పడగానే సాగర్ నిద్రలేచాడు. అతను తోటలో కొన్ని గట్టి వెదురు కర్రలను నరికాడు. వాటిని తాడుతో కట్టి తన భుజాన వేసుకుని పక్కన్నే ఉన్న పెద్ద బజారుకు బయలుదేరాడు. వెదురు కర్రలు తీసుకోండి, గట్టి వెదురు.
ఇల్లు కట్టుకోవడానికి, పందిళ్లు వేయటానికి పనికొస్తాయి. తీసుకోండి బాబు, తాజా మరియు బలమైన వెదురు. అప్పుడే అక్కడి నుండి ఒక మెరిసిపోయే కారు వెళ్తోంది. అందులో పట్టుబట్టలు కట్టుకుని సత్యం కనకం కూర్చొని ఉన్నారు. వాళ్ళు కారు దిగి బయటకొస్తారు. అరే, అడు చూడండి, మన వంశోద్ధారకుడు రోడ్డు మీద నిలబడి కర్రలమ్ముకుంటున్నాడు. ఏం గతి పట్టింది వీడికి. అరే సాగర్, ఏంటి విశేషాలు? నిన్నటి వరకు పొలానికి రాజులా తిరిగేవాడివి, ఈ రోజు ఈ ముళ్ళ కర్రలను భూచరం మోస్తున్నావా? నాన్న సరిగ్గానే చెప్పారు, నువ్వొక నాయకివి అవుతావని. చూడు, రోడ్డు మీద పడి అది నిజం చేసావు. అన్నయ్య, సొంతంగా పని చేసుకోవడం అవమానం కాదు. నేను కష్టపడుతున్నాను. ఎవరి ముందు చేయి చాపటం లేదు. అబ్బో, చేయేం చాపుతావు? నీ మోహం చూస్తుంటేనే భిక్షగాడిలా ఉన్నావు. చూడండి, ఎక్కడ చిరిగిన బట్టలతో నిలబడ్డాడో. సత్యం తమ్ముడు బజార్లో కట్టెలమ్ముకుంటున్నాడని ఊరి వాళ్ళంతా అనుకుంటారు. ఇదిగో, ఈ డబ్బులుంచుకో. వెళ్ళెక్కడైనా పెరుగుబడి తిను. లేకపోతే ఈ వెదురు బరువు మోయలేక రోడ్డు మీద చచ్చిపోతావు. అన్నయ్య, ఆ డబ్బులు నీ దగ్గరే ఉంచుకో. నాకు అవి అవసరం లేదు. నన్ను నా పని చేసుకొనివ్వు. నువ్వు వెళ్ళి నీ షాపింగ్ పని చేసుకో. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. అవునవును, చూసాం నీ దేవుణ్ణి. రోడ్డు మీద పడ్డా ఇంకా పొగరైతే తగ్గలేదు. పదండి, ఇక్కడ ఉండటం దండగా. మనం గుడి కోసం కొత్త పట్టు చీర కొనాలి. సత్యం మరియు కనకం నవ్వుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. నవ్వుకో అన్నయ్య, ఈ రోజు నీది. కానీ ఈ వెదురు కర్రలతోనే నా తలరాతను మార్చుకుంటాను, చూస్తూ ఉండు. అవమానాన్ని దిగమింగుకొని సాగర్ మళ్లీ గొంతు పెంచాడు. ఆ గుంపులో తన వెదురు కర్రల్ని ఎవరో చాలా శ్రద్ధగా గమనిస్తున్నారని అతనికి తెలీదు. ఆ వ్యక్తి సాగర్ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు. ఓయ్ తమ్ముడు, ఈ వెదురు కర్రలెక్కడివి? వీటి మెరుపు బలం చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇవి మీ సొంత తోటలోనివేనా? అవును బాబుగారు, ఇవి మా పూర్వీకుల తోటైన వెదురు తోటలోవి. నేనే ఉదయం వీటిని నరికాను. చాలా నాణ్యమైనవి, అలాగే వంగే గుణమున్నవి. నిజమే. నేను సిటీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ మొదలు పెట్టాలి. ఈ మధ్య జనం కాంక్రీట్ వదిలేసి ప్రకృతి సిద్ధమైన వస్తువుల వైపు పరుగులు తీస్తున్నారు. నాకు ఒక వెదురు రిసార్ట్ తయారు చేయాలి. ఏ ధరకిస్తావు? బాబు, నిజానికి నేను ఒక్కోటి 20 రూపాయలకు అమ్ముతున్నాను. మీరు 3 తీసుకుంటే 50 రూపాయలు. 20 రూపాయలా? అరే అమ్మాయి కూడా, అసలు ఈ వెదురు క్వాలిటీ ఏంటో నీకు తెలుసా? నాకు కేవలం 2, 4 కాదు, కనీసం 300 నుండి 400 గట్టి వెదురు కర్రలు కావాలి. నీ దగ్గరంత స్టాక్ ఉందా? లేక కేవలం ఈ కట్ట మాత్రమేనా? ఏంటి, 3, 400? బాబుగారు, నా దగ్గర చాలా పెద్ద తోటుంది. అక్కడ వేల సంఖ్యలో వెదురు చెట్లున్నాయి. మీరు చెబితే నేను మీకు 40, 50 వేల వెదురు కర్రలు కూడా ఇవ్వగలను. కాకపోతే నరికే మనుషులు కావాలి. అరేవా, నా పనైపోయింది. నేను సిటీ నుండి వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నాకు కావాల్సింది దొరికింది. ఇదిగో, ఈ 500 రూపాయలు అడ్వాన్స్గా తీసుకో. రేపు పొద్దున్నే నేను నా లారీ తీసుకొని మీ తోటకొస్తాను. అడ్రస్ చెప్పు. అలాగే బాబు, ఊరి చివరన ఉన్న ఆ పాత ఇల్లే నా నివాసం. నేను ఉదయాన్నే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. వచ్చిన ఆయన తన కార్లో వెళ్ళిపోతాడు. సాగర్ ఆ 500 నోటుని ముద్దాడి తన కళ్ళకద్దుకుంటాడు. ఏ 500 రూపాయల కోసమైతే సత్యం అతన్ని దొంగ అన్నాడో, ఈరోజు అది అతని నిజాయితీకి దక్కిన మొదటి సంపాదనగా అతని చేతిలో ఉంది. స్వప్న, స్వప్న, చూడు, దేవుడు మన మొర ఆలకించాడు. ఏమైంది సాగర్? ఎందుకంత సంతోషంగా ఉన్నారు? ఈ చేతిలో డబ్బులేంటి? బావగారిచ్చారా? లేదు స్వప్న, ఇవి నా సొంత కష్టార్జితం. ఒక పెద్ద వ్యక్తికి వెదురు కర్రలు కావాలంట. ఆయనకి మన వెదురు కర్రలు బాగా నచ్చాయి. రేపు ఆయన ట్రక్ తీసుకొని వస్తానన్నారు. మన పేదరికం రోజులు ఇక పోయినట్టే స్వప్న. నేను చెప్పాను కదా, పైవాడు అంతా చూస్తున్నాడని. రేపు నేను కూడా మీతో పాటు తోటకొస్తాను. మనమిద్దరం కలిసి పని చేద్దాం. ఆ రాత్రి ఆ పాతింట్లో ఆకలైతే ఉంది కాని కళ్లల్లో మాత్రం ఒక బంగారు కల ఉంది. ఆ వేల కొద్దీ వెదురు కర్రలు కేవలం అమ్మడానికే కాదు, తన అదృష్టపు కొత్త భవనాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాయని సాగర్కి అప్పుడు తెలీదు. మరుసటి రోజు సాగర్, స్వప్న తోటలోకి చేరుకున్నారు. స్వప్నకి జ్వరం ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆమె కళ్లల్లో ఆశతో కూడిన ఓ కొత్త మెరుపు ఉంది. అప్పుడే ఊరిదారిలో దుమ్ము రేపుకుంటూ ఓ పెద్ద లారీ మరియు అంతకు ముందు రోజు వచ్చిన వ్యక్తి తెల్లకారొచ్చి వచ్చి ఆగింది. ఆ వ్యక్తి కారు దిగి చుట్టూ విస్తరించి ఉన్న ఆ పెద్ద వెదురు తోటను చూసి ఆశ్చర్యపోయాడు. అరే సాగర్, ఇంత పెద్ద తోటనా? ఇక్కడ వేల సంఖ్యలో చాలా నాణ్యమైన వెదురు చెట్లున్నాయి. సిటీలో జనం వీటి కోసం తప్పించిపోతుంటారు తెలుసా? అవును బాబుగారు, ఇదంతా మా నాన్నగారి కష్టం. కాకపోతే
ఏళ్ల తరబడి ఇక్కడికి ఎవరు రాకపోవడంతో ఇదంతా ఇలా పెరిగిపోయింది. నా మనుషులు ఇప్పుడే వీటిని నరకటం మొదలు పెడతారు. నాకీరోజు ఒక 1000 వెదురు కర్రలు కావాలి. అప్పుడే అతని దృష్టి పక్కనే శుభ్రం చేసిన ఒక చిన్న చోటు మీద పడింది. అక్కడ స్వప్న కొన్ని రాళ్లను పేర్చి పొయ్యి తయారు చేసింది. ఇదేంటి? మీరిద్దరూ ఇక్కడే ఉంటున్నారా? "ఆ, అవును బాబుగారు. ప్రస్తుతానికి ఈ పాత ఇంట్లోనే కాలం గడుపుతున్నాం." నీకు తెలుసా సాగర్? నేను సిటీలో వెదురుతో ఒక పెద్ద డాబా అలాగే కాటేజీలు కడుతున్నాను. ఈ రోజుల్లో పెద్ద పెద్ద వాళ్ళంతా మట్టి మరియు వెదురుతో చేసిన డాబాల్లో కూర్చొని తినడానికి ఇష్టపడుతున్నారు. దీన్నే న్యాచురల్ లుక్ అంటారు. దీనికి ఖర్చు తక్కువ అవుతుంది. అలాగే చూడటానికి కూడా రాజుల కోటలాగా కనిపిస్తుంది. ఏంటి? కేవలం వెదురుతో కూడా డాబా కట్టొచ్చా? జనం సిమెంటిలు వదిలేసి ఇందులో తింటారా? ఖచ్చితంగా. డాబా అందంగా ఉండాలి, వంట రుచిగా ఉండాలి. అంతే. సాగర్ వెంటనే స్వప్న వైపు చూశాడు. స్వప్న ముఖంలో ఒక వింత సంతోషం కనిపించింది. స్వప్నకి వంట చేయటమంటే చాలా ఇష్టం. తనకు చిన్న హోటల్ ఉండాలని ఎప్పుడూ కలలు కనేదని సాగర్కి గుర్తొచ్చింది. బాబుగారు, మా కోసం కూడా ఇలాంటి ఒక చిన్న డాబా కట్టగలరా? మా దగ్గర స్థలం ఉంది. ఈ వెదురు కూడా ఉంది. మీ నైపుణ్యం, అనుభవం మాకు తోడైతే చాలు. అవును బాబుగారు, నాకు వంట చేయటమంటే చాలా ఇష్టం. నేను తాజా పెసరట్టు, మిర్చియం, అలాగే గుడ్డు పులుసు బాగా చేస్తాను. ఒక చిన్న దాబా లాంటిదుంటే మా కష్టంతో దాన్ని నడిపించుకుంటాం. మంచి పనికి ఇలా అడగాలా? సాగర్, నువ్వు నాకు ఇంత మంచి వెదురిస్తున్నప్పుడు నీకోసం చిన్న డాబా ఎందుకు కట్టలేను? నా దగ్గర కొన్ని డిజైన్లున్నాయి. పనివాళ్ళు కూడా ఉన్నారు. నీ ఈ తోట ముందే ఒక వెదురు డాబా నిలబెడదాం. ఒప్పందం కుదిరింది. వేల సంఖ్యలో వెదురమ్మటం వల్ల సాగర్కి మంచి డబ్బు వచ్చింది. అలాగే 2 రోజుల్లో ఒక అద్భుతమైన దాబా సిద్ధం చేస్తానని ఆ వ్యక్తి మాటిచ్చాడు. సాగర్ స్వప్నల కళ్లల్లో ఇప్పుడు పేదరికం అని చీకటి లేదు. ఒక వెలుగుతో కూడిన భవిష్యత్తు కనిపిస్తోంది. మరుసటి 2 రోజులు ఆ నిర్మానుష్య వెదురు తోటలో ఎప్పుడూ లేనంత హడావిడి జరిగింది. వీళ్ల దగ్గర వెదురు కర్రలు కొన్న వ్యక్తి, తనకున్న నైపుణ్యం గల పనివాళ్లు సాగర్ తోటలోని బలమైన వెదురుతో ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. సాగర్, స్వప్న ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోలేదు. వా సాగర్, ఇది నేను ఊహించిన దానికంటే చాలా అందంగా వచ్చింది. సిటీలో పెద్ద పెద్ద ఆర్కిటెక్ట్లు కూడా ఇంత న్యాచురల్ డిజైన్ చేయలేరు. ఇప్పుడు చెప్పు, దీనికి ఏం పేరు పెడతావు? బాబుగారు, దీని పేరు వెదురు విందు. దీని యజమాని మరియు ముఖ్య వంట మనిషి స్వప్న. బాబుగారు, నేను తయారీ మొదలుపెట్టాను. తాజా మసాలాలను రోటి మీద నూరాను. ఈ రోజు మొదటి రోజు. నేను కోడిపులుసు, గారెలు, అలాగే వేడివేడి అన్నం చేస్తున్నాను. ఆ వాసనకి ఇప్పుడే ఆకలేస్తోంది. ఇదిగో సాగర్, ఇవి నీ వెదురు కర్రలు మిగిలిన డబ్బులు. అలాగే ఈ కొత్త పని కోసం నా తరపున దీవెన. స్వప్న, ఈ ఉంచుకో. రేపు పొద్దున్నే బజార్కు వెళ్ళి మంచి గిన్నెలు, తాజా సరుకులు తీసుకురా. ఇకపై నువ్వు ఆ పొగ వంటింట్లో దాక్కుని ఏడవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు ఈ దాబాకే రాణివి. సాగర్, ఇది నిజమేనా? నిన్నటి వరకు మనకు ఉండటానికి నీడలేదు. ఈ రోజు మనకంటూ ఒక పనుంది. అందరికీ నా వంట రుచి నచ్చాలని కోరుకోండి. ఎందుకు నచ్చదు? ప్రేమతో పెట్టినప్పుడు పచ్చడి మెతుకులు కూడా అమృతంలా ఉంటాయి. నీ చేతిలో సాక్షాత్తు అన్నపూర్ణదేవుంది. మరుసటి రోజు నుండే అద్భుతం మొదలైంది. ఆ దారిలో వెళ్లే ట్రక్ డ్రైవర్లు, ప్రయాణికులు ఆ వెదురు దాబాను చూసి ఆగిపోవటం మొదలుపెట్టారు. స్వప్న చేతితో చేసిన వేడివేడి బొంగులో కూడి, అలాగే ఆవకాయ రుచి చూశాక వాళ్లంతా ఫిదా అయిపోయారు. కొన్ని రోజుల్లోనే వెదురు విందు పేరు జిల్లా అంతా మారుమోగిపోయింది. చూస్తుండగానే వెదురు విందు కేవలం ఒక దాబాలాగా మాత్రమే కాకుండా మొత్తం గోదావరి జిల్లాకే ఒక గుర్తింపు తెచ్చింది. హైవే మీద వెళ్లే ప్రతి కారు, ప్రతి ప్రయాణికుడు ఆ వెదురుతో చేసిన అందమైన పనితనాన్ని, అలాగే అక్కడ్నుంచి వచ్చే మసాలాల వాసన్ని చూసి ఆగకుండా ఉండలేకపోయేవారు. సాగర్ ఇప్పుడు చిరిగిన బట్టల్లో లేడు. చక్కటి పంచె మరియు కుర్తా వేసుకుని కస్టమర్లను ఆహ్వానిస్తున్నాడు. ఇక స్వప్న వంటింటికి సేనాపతి అయిపోయింది. అరే చోటు, టేబుల్ నంబర్ 4కి నాటుకోడి వేపుడు అలాగే రాగి సంగటి త్వరగా పంపించు. సార్ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాగే సార్, ఇప్పుడే పట్టుకొస్తాను. అలసిపోయావా స్వప్న? ఈరోజు సిటీ నుండి కూడా కొందరొచ్చారు. ఇలాంటి గోంగూర పచ్చడి మేమెక్కడా తినలేదని అంటున్నారు. అలసటగా అయితే ఉంది సాగర్, కాని జనం తిన్న తర్వాత చేతులు నాక్కుంటూ బయటకొచ్చి అమ్మా, సేమ్ ఇంటి రుచిలాగానే ఉంది అని చెబుతుంటే ఆ అలసటంతా ఎగిరిపోతుంది. ఈరోజు పూతరేకులు కూడా అయిపోయాయి. రేపింకా ఎక్కువ తెప్పించాలి. ఎందుకుండదు? నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. ఈరోజు సంపాదన ఎంతో తెలుసా? ఈరోజు మనకి మొత్తం 10,000 రూపాయల లాభం వచ్చింది. అన్నయ్య పొలంలో నెలంతా రక్తం చెమటగా మార్చినా ఇంత మిగిలేది కాదు. డబ్బులైతే వస్తున్నాయి సాగర్, కానీ నాకు భయంగా ఉంది. విజయంతో పాటు దిష్టి కూడా త్వరగానే తగులుతుంది.
బావగారికి అక్కకి మన దాబా గురించి తెలిసిపోయిందంట. ఊరంతా మన గురించే మాట్లాడుకుంటున్నారు. భయం దేనికి స్వప్న? మనం ఎవరిది దొంగతనం చేయలేదు. ఏ ముళ్ళ వెదురునైతే అన్నయ్య మనల్ని నాశనం చేయడానికి ఇచ్చాడో అవే ఈరోజు మనకి మహల్ లాంటి పనినిచ్చాయి. కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళకి దిష్టంటే భయం ఉండకూడదు. విజయం సాధించినప్పుడు ఆ చప్పుడు చాలా దూరం వరకు వినపడుతుంది. ఒకవైపు సాగర్, స్వప్న తమ పేదరికమనే సంకెళ్లను తెంచుకొని ఆకాశాన్ని తాకుతుంటే, మరోవైపు సత్యం, కనకం ఇంట్లో అసూయ అనే పొగ మొదలైంది. ఏ తమ్ముణ్ణైతే వాళ్లు రోడ్డు మీద చావడానికి వదిలేశారో అతను ఈరోజు ఒక రాజులా తన సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడంటే వాళ్లు నమ్మలేకపోతున్నారు. సత్యం మరియు కనకం వంటింట్లో ఇప్పుడు మునుపటిలాంటి సందడి లేదు. వాళ్లు ఊరి బజారుకు ఎప్పుడు వెళ్లినా వాళ్లకి ఒక్కటే పేరు వినిపిస్తుంది: వెదురు విందు అని. పనికిరానివాడు అని అనుకున్న తమ్ముడు ముళ్లవెదురుతో బంగారు కోటను ఎలా కట్టాడో అని జనం మాట్లాడుకునేవారు. కనకంకి ఇదస్సలు నచ్చడం లేదు. అసలక్కడ ఏముందని జనం అంతలా పిచ్చెక్కిపోతున్నారో తనే స్వయంగా వెళ్లి చూడాలని పట్టుపట్టింది. చూడండి, ఇవి మీరు విసిరి కొట్టినా అవే ముళ్ల వెదురు కర్రలు కదా. వీటిని మెరిపించి ఇతను ఏకంగా షాపే పెట్టేశాడు. ఖచ్చితంగా ఎవరినో ఒకరిని దోచుకునే ఉంటాడు. నోరుమూయి కనకం. అక్కడి జనాన్ని చూస్తున్నావా? ఇక్కడ సిటీ నుండి పెద్ద పెద్ద బాబులు వచ్చి కూర్చున్నారు. ఇతను రోజుకి 5 నుండి 10,000 సంపాదిస్తున్నాడని విన్నాను. పద, వీడి దగ్గర అలాంటి అమృతం ఏముందో చూద్దాం. అప్పుడే సాగర్ అక్కడికొస్తాడు. చేతికి ఒక ఖరీదైన వాచ్ ఉంది. అతన్ని చూడగానే కనకం కళ్ళు తేలేసింది. అరేవ్వా, నువ్విక్కడ మేనేజర్ అయిపోయావా ఏంటి? బట్టలు చూస్తుంటే తాత ముత్తాతల ఆస్తి దొరికినట్టుంది. కాని గుర్తుంచుకో సాగర్, పక్క వాళ్ల దాబాల్లో పనిచేస్తూ ఇంత పొగరు పనికిరాదు. ఓయ్, మొహమేంటలా చూస్తున్నావు? నీ యజమానిని పిలు. మాకసలైన ఆంధ్ర బొబ్బట్లు అలాగే చింత చిక్కుడు కావాలి. త్వరగా ఆర్డర్ రాసుకో. ఆగండినయ్యా. చోటు, ఏ చోటు, ఇట్రా. చోటు పరిగెత్తుకుంటూ వచ్చి వంగి నమస్కారం చేస్తాడు. చెప్పండి సార్, ఈ బాబులకి ఏం వడ్డించమంటారు? యజమానా? వీణ్ణి యజమానానెందుకు పిలుస్తున్నావు నువ్వు? వీడిక్కడ పనిచేస్తున్నాడు కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఈ వెదురు విందు హోటల్ అంతటికీ సాగర్ గారే యజమాని. ఆయన కష్టంతోనే ఇదంతా నిలబడింది. ఏంటి? ఈ హోటల్ నీదా? ఆ వెదురు తోట భూమిలో ఇంత పెద్ద వ్యాపారం పెట్టావా? అవునన్నయ్య. ఇవి మీరు పనికిరాని చెత్త అనుకుని నాకిచ్చిన అవే ముళ్ల వెదురు కర్రలు. ఈరోజు వీటి వల్లే నేనిక్కడ కూర్చున్నాను. చోటు, అన్నయ్య వదిన ఏం తింటారో అడిగి తీసుకురా. ఒకటి గుర్తుంచుకో, వాళ్ల దగ్గర డబ్బులు తీసుకోకు. ఎలాగూ పాత చుట్టాలు కదా. సత్యం మరియు కనకం నోళ్లు మూతపడ్డాయి. ఏ తమ్ముడినైతే వాళ్లు రోడ్డు మీద చావడానికి వదిలేశారో ఈరోజు అతని దయ మీద బతకాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడే స్వప్న ఎంట్రీ ఇస్తుంది. ఆమెను చూశాక కనకం మొహం మరింత నల్లగా మాడిపోయింది. ఇన్ని నగలా? ఏవండి, చూడండి, ఇన్ని బంగారు నగలు ఈమెకెక్కడి నుంచొచ్చాయో. ఇవి ఖచ్చితంగా నకిలీవా అయి ఉంటాయి. నిన్నటి వరకు ఒంటి మీద సరైన చీర కూడా లేదు కదా. ఇది అసలు బంగారమే అక్క, మా కష్టార్జితం. మీరు నన్ను ఆ పాత కొట్టంలోకి నెట్టేసి గెంటేసినప్పుడు అన్నపూర్ణ ఎవరి మీద ఆధారపడదని మీరు మర్చిపోయారు. మీరు నాకు పొయ్యినిచ్చారు, నేను దాన్నే నా ఆయుధంగా మార్చుకున్నాను. మీ ఇద్దరికీ గర్వం బాగా పెరిగిపోయింది. 4 డబ్బులు చూడగానే సొంత మనుషుల్ని మర్చిపోయారా? సొంత మనుషులమా? అన్నయ్య, ఏ రోజైతే ఆస్తి కాగితాలను నా గుండెల మీద విసిరికొట్టావో ఆ రోజే నీ తమ్ముణ్ణి కోల్పోయావు. నేనక్కడ ఆకలితో చచ్చిపోతానని నువ్వా వెదురు తోటను నాకిచ్చావు. కాని చూడు, అవే వెదురు కర్రలు ఈ రోజు నన్ను కోటీశ్వరుణ్ణి చేశాయి. లేవండి, ఇక్కడ ఒక్క క్షణం ఉండటం కూడా నా వల్ల కాదు. వీళ్ల ఈ మెరుపులు నన్ను పొడుస్తున్నాయి. నాక్కూడా ఇలాంటి నగలే కావాలి, ఇప్పుడే కావాలి. ఎక్కడి నుండి తీసుకురావాలి? మన భూమి ఎండిపోయింది. ఉన్న పొలాల్లో వచ్చే సగం సంపాదన అప్పులు కట్టడానికే సరిపోతుంది. వీణ్ణి చూసి నేనే రగిలిపోతుంటే ఇప్పుడు నీ నగరాలు ఎలా భరించాలి? అన్నయ్య, వదిన, ముందు భోజనం చేసి వెళ్ళండి. ఈరోజు భోజనం మా దాబా తరపున ఉచితం. వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో పంపించడం మా వెదురు విందు పద్ధతి కాదు. సత్యం మరియు కనకం భోజనం చేయకుండానే తలదించుకుని అక్కడ్నుంచి పారిపోయారు. వాళ్ల అసూయ లోలోపలే వాళ్లని కాల్చేస్తోంది. సాగర్ మరియు స్వప్న వెనక్కి తిరిగి తమ కష్టంతో నిర్మించుకున్న ఆ భవనాన్ని చూసుకున్నారు.